రాలేదు కాబట్టి వ్యవసాయం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి వచ్చిందంటే 75 లక్షలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సుతోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెడ్డి విడిచినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2022, 2023లో మరి 6072 కోట్ల రూపాయలు, 2023, 2024 9412 కోట్ల రూపాయలు, మొత్తం మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఈవేళ 5 రూపాయలకి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి, 15 రూపాయలకి, 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ కమిషన్ల కోసం, నీ అవినీతి కోసం ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి. ఏదైతే నీ పాలనా వైఫల్యం, ఎందుకంటే ఆ రోజు VTPS కానీ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా జాప్యం చేయడం ద్వారా దగ్గర 12,818 కోట్లు ఈవేళ భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కనుక మరి ఆలస్యం అవడం ద్వారా 4,737 కోట్లు ఈవేళ విద్యుత్ మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా సోలార్ పవర్ మరి సెకీ నష్టం కానీ, అప్పుల మీద వడ్డీ భారం కానీ, నిర్వహణ వైఫల్యం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 1,29,503 కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం మోపినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఈరోజు నేను అంకెలతో సహా చెప్తున్నటువంటి స్థితి. మరి ఈరోజు మరి ఈ 1,29,503 కోట్ల రూపాయలు ఇప్పుడు భారం మోపేటువంటి ప్రయత్నమే కాదు, ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలలో కూడా 9 సార్లు అక్షరాల 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ పోతూ డిస్కమ్మల మీద భారం వేసి మరి ఏదైతే మరి ఈ యొక్క ఈఆర్సీకి సిఫార్సు చేసి మరి దగ్గర ఇంత భారం ప్రజల మీద పెట్టిన వ్యక్తికి ఈవేళ విద్యుత్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ ఏ రకంగా ఉండేది? 14కి ముందు మీరందరూ మర్చిపోయారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒకసారి పవర్ కట్ అనేవారు, మళ్ళీ ఈవినింగ్ 5 గంటల నుంచి మళ్ళీ 9 గంటలకి మళ్ళీ పవర్ కట్ అనేవారు. ఇవి చెప్పి చేసినటువంటి పవర్ కట్, ఇవి చెప్పకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితిలో
14లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విద్యుత్తును అత్యంత చాకచక్యంగా మరి ఆయన మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చి 2019లో ఆయన అధికారం దిగిపోయేటువంటి సమయానికి మళ్ళీ 20,000 మరి మిలియన్ మరి ఏదైతే వాట్స్ ఏదైతే కరెంటు మళ్ళీ ఆయన మిగులు విద్యుత్తుని 2019లో రాష్ట్రానికి అందించినటువంటి పరిస్థితి ఆనాటి మరి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రకంగా 2014-19లో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా మరి 20,000 మిలియన్ యూనిట్లు ఏదైతే కరెంటు ఉచితంగా మరి ఆ రోజు మరి ఆ ప్రభుత్వానికి మిగులు విద్యుత్తుగా అందించినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి 1,29,503 కోట్ల రూపాయలు ఈవేళ భారం ఈవేళ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితి నుంచి మళ్ళీ సవాళ్ళని అధిగమించి, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారు. మరి వీరిద్దరూ కూడా ఇటువంటి ఏవైతే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో మన మీద పెట్టినటువంటి పెనుభారం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా అధిగమించి రేపు భవిష్యత్తులో, ఎందుకంటే మళ్ళీ ప్రజలకి ఒక నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి లేదనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.